ప్రైజ్ లార్డ్. ప్రభుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. లూకాసు వార్త 8వ అధ్యాయం 26వ వచనం 27. వారు గలిలియాకి ఎదురుగా ఉండు గెరాసేనీయుల దేశానికి వచ్చారు. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకి ఎదురుగా వచ్చాడు. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు అన్నాడు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, యేసు ఒడ్డున దిగినప్పుడు ఆ ఊర్లో ఉండే ఒక వ్యక్తి యేసుకి ఎదురుగా వచ్చాడు. ఈరోజు కూడా నువ్వు గ్రామాల్లో ఉన్న మన పల్లెల్లో కానీ టౌన్లో కానీ సిటీల్లో కానీ మన అనేక మంది ఎదురవుతూ ఉంటారు. వారు ఎలాంటి వారు మనకి ఎదురవుతుంటానంటే, ఈ మాటలు లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు, మరుగైన విషయాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. రహస్యమైన దాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. జ్ఞానులకు వివేకులకు కూడా ఈ సంగతులు మరుగు చేయబడ్డాయి. మరియు పూర్వకాలముల యందు మనుషులకు కూడా ఈ సంగతులు తెలియపరచబడలేదు. అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడినటువంటి మర్మం, లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతి. యేసు ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి యేసుకు దయ్యం పట్టిన వాడే యేసుకు ఎదురుగా వచ్చాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, బహుకాలం నుండి బట్టలు కట్టుకోకుండా ఉన్నాడు. సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాడు. కనుక ఈరోజు మనకు కూడా అలాంటి వారు సహజంగా ఎదురవుతూ ఉంటారు. వాళ్ళ గురించి రాయబడినటువంటి సంగతి ఏమిటంటే, మన చుట్టూ ఉన్న అన్ని జనులు నడిచినట్లు మీరు ఇక మీదట నడవద్దండి అంటారు. ఎందుకు అంటున్నాడంటే, వారి అంధకారం, మనసు అంధకారం అయిపోయింది, హృదయము కఠినమైపోయింది. తమలో అజ్ఞానము వలన దేవుని వలన కలుగు జీవంలో నుండి వారు వేరుపరచబడ్డారు. మనసుకు కలిగిన వ్యర్థతనంతా వారు అనుసరించి నడుస్తున్నారు. వారు సిగ్గులేని వారుగా ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తున్నారు. కనుక వారిని గురించి ఏం రాయబడిందంటే, దయచేసి రాయబడినటువంటి మాటలో మనకు దీని ద్వారా దేవుడు ఏం చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడు అంటే, ఈరోజు అనేక మంది ఎలాగ ఉంటున్నారంటే, దయ్యం పట్టి బహుకాలం నుండి బట్టలు కట్టుకోకుండా సమాధుల్లోనే కానీ ఇంట్లో ఉండేవారు కారు. అనగా వారి మనస్సు అంధకారమైపోయి హృదయము కఠినమైపోయింది. తమలో అజ్ఞానం వలన దేవుని వలన కలుగు జీవంలో నుండి వాళ్ళు వేరైపోయినారు. తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరిస్తున్నారు. అనగా ప్రజలంతా కూడా వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని ఉన్నారు. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నారు. అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. సత్యానికి చెవినీయక కల్పనా కథల వైపు తిరిగేశారు. మనిషి ఆరోగ్యకరమైన బోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలంగా ఉండే బోధకులను పోగు చేసుకొని సత్యానికి చెవినీయక కల్పనా కథల వైపు మనుషులు తిరిగేశారు. కావున ఈరోజు మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తున్నారు. అనగా ఈరోజు మనిషి తన మనస్సులో దేవునికి చోటు ఇవ్వడం లేదు. కావున చేయరాని కార్యములన్నీ చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగిస్తున్నాడు. అనగా వారు సిగ్గులేని వారుగా ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తున్నారు. అనగా రోజు ప్రజలు తమ పెదవులతో దేవుని గణపరుస్తున్నారు, కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను, దేవుని ఉపదేశాలని బోధిస్తూ వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేసి మనుషుల పారంపర్యాచారాలను గైకొనుచున్నారు. వారి ఆచారాలు గైకొనుటకు దేవుని వాక్యాన్ని బొత్తిగా నిరర్ధకము చేస్తున్నారు. ఇటువంటివి అనేకములు మనిషి చేస్తూ ఉన్నారు. అనగా మనిషి
సిగ్గులేని వాడుగొండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తను తానే కాముకత్వానికి అప్పగించుకుంటున్నాడు. కనుక దాని గురించి మనం చూసినట్లయితే ప్రభు మనతో ఏం చెప్తున్నాడంటే, మీరు యేసుని గూర్చి ఇప్పుడు వింటున్నారు, ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగా మీకు ఉపదేశింపబడుతున్నది. మీరు అలాగూ గతములో నేర్చుకున్న విధంగా ఇప్పుడు నేర్చుకోవడం లేదు. మీరు ఇప్పుడు మునుపటి ప్రవర్తన విషయములు అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోయి ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలేయండి. చిత్త వృత్తి యందు నూతన పరచబడాలి. నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇక్కడ రాయబడిన ఈ మాటలో మనం చూసినప్పుడు లుస్త్రలో జరిగిన సన్నివేశం. లుస్త్రలో బలహీన పాదాలు కలిగిన వాడొకడున్నాడు. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. పౌలు మాట్లాడేది విన్నాడు. ఆ పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందేదానికి అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి ఏం చెప్పాడంటే, నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. చూడండి, జన సమూహాలు పౌలు ఇక్కడ ఈరోజు లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనం చేత నమ్మేవాన్ని రక్షించాలనేది దేవుని సంకల్పం. కొద్దిమంది యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన కొద్దిమందికి యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నాడు అనే మాట మనకి రాయబడినది. ఇక్కడ ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. పుట్టింది మొదలుకొని కుంటివాడుగా ఉన్నాడు. స్వస్థత పొందేదానికి అతని విశ్వాసం ఉన్నదని గ్రహించి నీ పాదాలు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు లేచి గంతులు వేసి ఏం చేశాడంటే, సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను అన్నాడు. అక్కడ జన సమూహాలందరూ పౌలు చేసిన దాన్ని చూసి వారి భాషలో ఏమనుకుంటున్నారంటే, దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారు అని కేకలు వేస్తూ ఉన్నారు. వారు ఏం చేశారంటే, అక్కడ పౌలు బర్నబా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు అంటే, బర్నబాకు ద్విపతి అని పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతను హెర్మి అని అంటే వారు పూజించే దేవతల పేర్లు అక్కడ పెట్టున్నారు. అందువల్లనే పౌలు గారు ఎఫెసీ పత్రికలో ఏమంటున్నారంటే, మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తున్నారు. మనస్సులో వారు చోటు ఇవ్వడం లేదు, కావున చేయరాని కార్యాలు చేస్తున్నారు. మరియు వారి ప్రజలు అక్కడున్న వారందరూ, ఆ లుస్త్రాలో ఉండే వారందరూ ప్రజలు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే, వారు ఏం తలచుకుంటున్నారంటే, మేము పూజించే దేవతలు మనుష్య రూపము దాల్చి మా మధ్యలోకి దిగి వచ్చి ఉన్నారని కేకలు వేస్తున్నారు. దయచేసి ఈరోజు కూడా అనేక మంది ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. దయచేసి ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలని వాక్యం మనకు చెప్తుంది. వారు ఏం చేస్తున్నారంటే, పట్టణానికి ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల వద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించాలని అనుకున్నారు. బర్నబాయు పౌలుని సంగతి విని తమ వస్త్రాలు చించుకొని సమూహములోకి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం కలిగిన నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. దయచేసి వాళ్ళు ఎలాగ ఉంటున్నారంటే, మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలంతా కూడా వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుంటున్నారు. వారి మనసులో దేవునికి చోటు కూడా చేయరాని కార్యములన్నీ చేస్తూ ఉన్నారు.
కల్పన కథల వైపు తిరిగేశారు. వారు ఏమనుకుంటున్నారంటే, మేము పూజించే దేవతలు మనుష్య రూపము దాల్చి మా మధ్యలోకి దిగి వచ్చి ఉన్నారు అని పౌలు బర్నబాను ఏం చేస్తున్నారంటే, వారు పూజించే దేవతలుగా భావించారు. వారికి బలులు అర్పిస్తున్నారు. వారి ఆలోచనలన్నీ వ్యర్థమైన ఆలోచనలు అక్కడ పెట్టుకుని ఉన్నారు. అందువల్లనే పౌలు అంటున్నాడు, అయ్యలారా మీరెందుకు ఇది చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం కలిగిన నరులమే. దయచేసి మీరు ఈ వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టండి. ఈ వ్యర్థమైన ఆలోచనలు మీరు వదిలిపెట్టండి. మీ మనసు కలిగిన వ్యర్థతను మీరు అనుసరించద్దండి, దాన్ని విడిచిపెట్టండి. వదిలేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో సమస్తాన్ని సృజించిన జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగండి అనే మాట వారు చెప్తున్నాడు. చూడండి, గతంలో మీరు ఇప్పుడు ఆయన మీకు దొరికే కాలం ఆయన వెతకండి. సమీపంలో ఉన్నాడు, ఆయన వేడుకోండి. మీ భక్తిహీనుడుగాన మీ మార్గాలు విడిచండి. దుష్టుడుగాన మీ తలంపులు మానండి. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ మీద జాలి పడతారు. మీరు ఆయన వైపు తిరిగితే మీ పాపాలు క్షమించబడతాయి అనే విషయాన్ని చెప్పాడు. ఏమంటున్నారంటే, ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తాన్ని సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఆయన గత కాలాల్లో సమస్త జనులను తమ తమ మార్గాల్లో నడవనిచ్చాడు. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షాన్ని, ఫలవంతములైన ఋతువులను మీకు దయచేసినాడు. ఆహారాన్ని అనుగ్రహించినాడు. ఉల్లాసముతో మీ హృదయాలను నింపినాడు. మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని చెప్పాడన్నాడు. చూడండి, గత దినాల్లో మిమ్ములను గత కాలాల్లో సమస్త జనులను ఈ వీడియో చూసే మనలందరినీ తన మార్గాల్లో నడిచేదానికి ఆయన వీలిచ్చారు. అందువల్లనే మనుషులు చూసినప్పుడు, ఆయన సమూహాలను చూసినప్పుడు కాపరి లేని గొర్రెలాగా విసిగి చెదిరి ఉన్నారు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమి. మనలో ప్రతి వాడు కూడా తనకిష్టమైన త్రోవలోకి వెళ్ళిపోయినాడు. కావున వారు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఆయన వదిలేశాడు. ఆయన గత కాలాల్లో సమస్త జనులను తమ తమ మార్గాల్లో నడవనిచ్చాడు. ఆ జ్ఞాన కాలాలు దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని ప్రభు మనలను కోరుకుంటున్నాడు. అది ఏమిటి అంటే, ఆయన మనకు ఆకాశము నుండి వర్షాన్ని ఇస్తున్నాడు. ఫలవంతములైన ఋతువులను ఇస్తున్నాడు. చక్కటి ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఉల్లాసముతో మన హృదయాలను నింపుతున్నాడు. మేలు చేసే ద్వారా తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా ఆయన చేయలేదు. కావున అలాగ చెప్పినప్పుడు వారి మధ్యలో ఆ విషయాల గురించి పౌలు ఆ ప్రజలందరూ బలి అర్పించడానికి పౌలును బర్నబాను మోసుకొని వెళ్తూ బలి అర్పించడానికి వారు ఏం చేస్తున్నారంటే, వెళ్ళే సమయంలో ఈ మాటలు విన్న తర్వాత వారు ఏం చేశారంటే బలి అర్పించేదానికి ఆపేశారు. బలి అర్పించలేదు. అయ్యో, మేము ఇంతవరకు మా కల్పించుకున్న పద్ధతులనే దేవుని ఉపదేశాలు అనుకున్నాం. ఇంతవరకు మేము వ్యర్థమైన ఆలోచనలన్నీ పెట్టుకున్నాం. ఇంతవరకు మా మనసు కలిగిన వ్యర్థతనంతా అనుసరించాం. ఇంతవరకు మేము మనసులో కలిపి ఆ పెద్దలు పెట్టిన పూర్వకాలం ఆ పద్ధతుల ఆచారాలన్నిటినీ అనుసరిస్తూ చేతిలో పట్టుకొని రుచి చూసి ముట్టి లోబన్నాం. ఇంతవరకు మా మనసు అంధకారం అయిపోయింది. మా హృదయం కఠినమైపోయింది. దేవుని వల్ల కలుగు జీవంలో నుండి మేము వేరైపోయినాం. మా మనస్సుకు తోచినట్లు వ్యర్థతనంతా అనుసరించామని వారు తమ తప్పు తాము తెలుసుకొని ఆ బలి అర్పించేది ఆపేసినారు. వారు దేవుని వైపు తిరిగారు. దేవుడు వారి మీద జాలిపడినాడు. దేవుని వైపు తిరిగారు. వారి పాపములన్నీ క్షమించబడ్డాయి. ఈ వీడియో చూసే నేను మనం ఆ రీతిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఇతరులు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.